ముక్తి మోక్షం ఎలా నిర్ణయం అవుతుందయ్యా? ఎవరికైతే దృశ్యరహితం అయ్యిందో, ఎవరికైతే ద్రష్టృరహితమైందో, ఎవరికైతే దృగ్రహితమైందో వాళ్ళు మాత్రమే అర్హులు. ఆ భగవంతుడు, భగవాన్ అని పిలుస్తున్నామా లేదా? భగవాన్ రమణ మహర్షి, భగవాన్ సత్యసాయిబాబా వారు, భగవాన్ అని ఎవరినైతే పిలుస్తున్నామో, ఎవరినైనా భగవాన్ అని పిలవాలంటే వాళ్ళకి ఏ నిర్ణయం అయి ఉండాలి? ఈ మూడు అయి ఉండాలన్నమాట. ఏమిటవి? దృశ్యరహితము, ద్రష్టృరహితము, దృగ్రహితం. అర్థమైందండి? అటువంటి వాళ్ళని దేశికులని కూడా పిలుస్తారు. ఈ మూడైన వాళ్ళని ఏమని పిలుస్తారండి? దేశికులు. మానవ మాత్రలుగా పుట్టి ఎదిగి సాధన ద్వారా జ్ఞానాన్ని పొంది, ఎవరైతే గురు పదం ద్వారా దర్శనం పొంది అలా చివరి స్థితికి చేరుకుంటారో వాళ్ళని ఏమంటారు? దేశికులు అంటారు. అటువంటి వాళ్ళకున్న లక్షణాలు ఏమిటంటే, ఇప్పుడు అక్కడ తత్వానికి నిరుపమము, అనాది తత్వం, అహము, ఇదము, అదము, ఇదమదం.